దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు జమ్మికుంట పీసీసీ సభ్యులు పతి కృష్ణారెడ్డి నిరుపేదలకు అండగా ఉండి కళ్యాణం జరిపించాలనే ఉద్దేశంతో అన్నా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం 11 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా వివాహ జంటలకు నూతన వస్త్రాలను అందజేయడంతో పాటు పుస్తే మట్టలను ట్రస్ట్ ద్వారా అందజేసి మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు. దేవాలయ ప్రాంగణంలోనే వచ్చిన అతిథులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వివాహ వేడుకలు జరపడం మంచి కార్యక్రమమని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 11 మంది జంటలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీసీసీ సభ్యుడు పతి కృష్ణారెడ్డి అనిత దంపతులు అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామూహిక వివాహాలు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాన్న పేరు మీద అన్నా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబ సభ్యులకు వివాహ వేడుకలు జరిపించడం గొప్ప విషయమని, ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు జరపాలని ట్రస్ట్ నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కృష్ణారెడ్డి దంపతులను ప్రణవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మాంగళ్య బంధువులందరూ కూడా ఆ పుస్తకాన్ని చూడండి, మీ యొక్క ఆశీర్వచనాన్ని అందజేయండి. అమ్మాయి మెడలో వంగి 3 ముళ్ళు వేయండి. అత్యంత సర్వేభ్యో మహాజనేభ్యో దేవతాభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మండలి పెట్టిన మీ దగ్గర ఉన్నటువంటి ముఖ్య శివకుమార్ గారు వైభవ్ ప్రాథమిక ఈ రోజు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇలా ముందు పెళ్లిని చేయాలని సైడ్ దగ్గర అన్న మిత్రుడు మండలంలో సామూహిక వివాహం దాదాపు 3 మంది జంటలకు అరుణాచల ట్రస్ట్ ద్వారా పతి కృష్ణారెడ్డి గారు వారి దంపతులు చక్కని కార్యక్రమం నిరుపేద కుటుంబాలకు చేయని స్తోమత లేని వారికి ఒక
మంచి అవకాశం కల్పించింది. వారికి వస్త్రాలు, మంగళసూత్రాలతో పాటు శ్రీగారిని పెట్టి సాంప్రదాయబద్ధంగా పెళ్ళి ఎన్ని సాంప్రదాయాలు జరగాలో అట్లా అన్ని హంగులతోని బ్రహ్మాండంగా రాముడు వారి ఆశీర్వాదంతో ఇల్లందకుంట దేవాలయం పక్కన ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి వారి కుటుంబాలకు ముఖ్యంగా వాళ్ళ కూతురికి భగవంతుని ఆశీస్సులు కూడా ఎల్లవేళ ఉండాలి కోరుకుంటూ వారికి ముఖ్యంగా అభినందిస్తూ ఈ చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. పేదవాడికి కష్టం వస్తే అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తామని పీసీసీ సభ్యులు కృష్ణారెడ్డి అన్నారు. సామూహిక వివాహాల అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులు ఉచిత అంబులెన్స్ సౌకర్యంతో పాటు వేసవి దృష్ట్యా పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు. ట్రస్ట్ ఏర్పాటుకు కృషి చేసిన కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్కు ఇతర పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అని చెప్పి నాకు నా పట్టుబట్టి చేపించినటువంటి నా సోదర సమానుడు, వ్యాపారి, భక్తుడు, ముఖ్యంగా సీతారామచంద్ర స్వామి సేవ చేసేటువంటి వడారి స్వామి వారికి నా కృతజ్ఞతలు. నాకు మంచి సలహా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా తన భుజాల మీద వేసుకొని చేసినందుకు మీ అందరి సమక్షంలో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వివాహం చాలా బాగుంది. హుజరాబాద్ వాళ్ళ దగ్గరికి మేము లేము, కృష్ణారెడ్డి సార్ దగ్గర మేము పోయినాం. ఆయన మాకు పట్టు వస్త్రాలు పుస్తకాలు మట్టలు ఇచ్చారు. చాలా బాగుంది.